ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగ సాగుతోంది. నిమజ్జనోత్సవం కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం చేసే ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ నిమజ్జన శోభాయాత్రను డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్కు అనుసంధానించి ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గణేష్ శోభాయాత్రను పర్యవేక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణనాథునికి పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన పరిస్థితి ఉంది. అలాగే సూర్యాపేట జిల్లాలో నీటి సరఫరా శాఖ మంత్రికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేష్ శోభాయాత్ర అయితే ప్రారంభించిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి గణేష్ శోభాయాత్రలో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3 జిల్లాలకు సంబంధించి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలతో పాటుగా నిరంతర నిఘాను ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల సాయంతో ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక పక్కన నిమజ్జనం చేసే ప్రాంతాలైనటువంటి కాలువలు, చెరువులు, కుంటల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా రాత్రి సమయం వరకు కూడా నిమజ్జనం కొనసాగే ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఫ్లడ్ లైట్లతో పాటు గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసి ఆ జిల్లా యంత్రాంగాలు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 జిల్లాలైనటువంటి నల్గొండ జిల్లాలో దాదాపుగా 5,870 విగ్రహాలు, సూర్యాపేట జిల్లాలో 3,600 విగ్రహాలు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 3,490 విగ్రహాలు అయితే ఏర్పాటు చేయగా మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిపి దాదాపుగా 11,000 విగ్రహాలను నెలకొల్పే పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేయడానికి ఈ రోజు దాదాపుగా రాత్రి 11 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవడంతో పాటుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తగలకుండా ఉండేందుకు ఉత్సవ సమితిలతో పాటు అదేవిధంగా శాంతి సంఘ సభ్యులు కూడా ప్రత్యేకంగా అయితే సహకరిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అట్లాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనకు నల్గొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా నల్లగొండ పట్టణంలో పూర్తి స్థాయిలో ఎస్పీ గారి ఆదేశానుసారము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు నల్గొండ పట్టణంలో 400 మంది సిబ్బందితో ఏర్పాటు చేశాము. దీనికి ఎన్ రూట్ మొత్తం శోభయాత్ర రూట్లో ఉన్నటువంటి చోట్ల సీసీ కెమెరాలు మరియు ఇక్కడైతే ఎన్ రూట్లో పికెట్స్, అదేవిధంగా ప్రతి విగ్రహానికి పక్షిక పార్టీలు అన్నీ ఏర్పాటు చేసి 2 అడిషనల్ ఎస్పీలు, అదేవిధంగా డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐ 400 మందితో ఏర్పాటు చేయడం. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ రకమైన ఏర్పాటు చేశారు? నిమజ్జనం జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, 4 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వినాయకులను లిఫ్ట్ చేయడానికి కూడా పెద్ద వినాయకులను లిఫ్ట్ చేయడానికి 1 టౌన్ పరిధిలో 2, 2 టౌన్ పరిధిలో 2 క్రేన్లు ఏర్పాటు చేశాము. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ సీసీ కెమెరాల ద్వారా, కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా చర్యలు ఏర్పాటు చేశాము. 9 ఫీట్ల లోపు ఉన్నటువంటి వల్లభరావు చెరువులో 10 ఫీట్లు అండ్ అబవ్ ఉన్న వాటిని మన 14th మైల్ అలీనగర్ హాలియాలో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశాము. ఎస్పీ గారి ఆదేశానుసారము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి మనం చూసుకోవచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పటిష్టమైన ఏర్పాటు చేయడంతో పాటుగా నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లడ్ లైట్ కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా 5,000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడంతో పాటుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు శాంతి సంఘ సభ్యులను కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేస్తూ నిమజ్జన శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 3 జిల్లాల్లో కూడా నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతత వాతావరణంలో కొనసాగుతుండగా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి విగ్రహాల వద్ద కోలాటాలు, డబ్బు వాయిద్యాలు, కంజర వాయిద్యాలతో పాటు రకరకాల నృత్యాలతో చిన్నారులు కూడా కేరింతలు కొడుతూ నిమజ్జన శోభాయాత్రలతో పాల్పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసినటువంటి అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ప్రత్యేకంగా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి ఇటు కోలాటలు కావచ్చు, డప్పు బృందాలు కావచ్చు, వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆ నిమజ్జన శోభాయాత్రను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దే విధంగా కూడా ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా నిమజ్జన శోభాయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా నిమజ్జన శోభాయాత్ర కొనసాగే పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు కావచ్చు, అదేవిధంగా నిర్వాహకులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం గణేష్ నిమజ్జన శోభాయాత్ర
ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా నిమజ్జనం చేయడానికి అధికారులన్నీ ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ 99 టీవీ నల్గొండ. ఖమ్మం జిల్లాలో గణేష్